రాజ్భవన్ కు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను పంపింది తెలంగాణ ప్రభుత్వం. 285A సెక్షన్ లో సవరణ చేస్తూ ముసాయిదాను పంపించింది. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ రావు చెప్తారు. నర్సింగ్. స్వామి, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీ రిజర్వేషన్లని 42% పెంచుతూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ తోనే వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగా ఆర్డినెన్స్ తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంది. సో అందులో భాగంగా ఈ రోజైతే దానిపైన ఒక కీలక ముందడుగు అయితే పడింది. బీసీ రిజర్వేషన్లకు పెంచేటువంటి ముసాయిదా ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సో అందులో భాగంగా 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని 285 సెక్షన్ 285A సెక్షన్ కు సవరణలు చేస్తూ ముసాయిదాను సిద్ధం చేసింది. ఆ ముసాయిదాను ఈ రోజు రాజ్భవన్ కు పంపించింది. ఈ ముసాయిదా ప్రకారము వాస్తవానికి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది. 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేటువంటిది ఒక ఆర్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ఒక సవరణ చేశారు. సో దానికి ఇప్పుడు పెంచుకునే వెసులుబాటును కల్పించే విధంగా పంచాయతీరాజ్ చట్టంలోని 2018లో చేసిన పంచాయతీరాజ్ చట్టంలోని 285Aకి సవరణలు చేస్తూ ఈ రోజు ముసాయిదాన్ని రాజ్భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సో గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ ను తీసుకురాబోతుంది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఇక దీన్ని ఎన్నికల సంఘానికి తెలియజేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళబోతుంది. ఆ దిశగానైతే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తా ఉంది. స్వామి. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.